మాకు బోరు ఎత్తా అన్నప్పుడు వేయాలి, మేము వేసుకుంటే మాకు నీళ్ళుతో ఇబ్బంది లేకుండా చేసేరా. అది మా కథ. ఇప్పుడు దమన ఒకవేళ ఏదైనా పైపు అదో పలిపోయినా కానీ 10 రోజుల దాకా నీళ్ళు వస్తలేవు. అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకొరకే ఇప్పుడు మేము ఇప్పుడు మారుతుంది మనకు ఈ తాగునీటి సమస్య మోరీలు రెండు. ఇప్పుడు ఒకవేళ బండి సంజయ్ గారితో మాట్లాడి మనం బోర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తీసుకొస్తే ఎక్కడ వేస్తారు బోర్? మూలకి. ఓకే, మీదే కదా మీకు ఇబ్బంది అయితే ఏం లేదు. ఇబ్బందిగా మేము అనుకున్నాం ఇట్లా సైడ్ బోర్ అయితే కట్టాలి కంపల్సరీ. అయితే మొన్న సంజయ్ అన్న కూడా మన మండలానికి కొన్ని బోర్లు పంపించారు. బోర్లు పంపించిన తర్వాత కూడా మండలంలో ఒక 5-6 పంపించారు. 5-6లో మన చిగురుమాడి గ్రామానికి ఒకటి తీసుకొచ్చినాము. అయితే ఈ విషయం నా దృష్టికి ముందు తీసుకొస్తే మనం అక్కడే వేయించుకున్నాం. ఇక్కడ వాళ్ళు వీళ్ళ స్ట్రీట్లో 10వ వార్డులో వేయించినాం. 10వ వార్డులో బోర్ వేయించినాం. వాస్తవానికి నేను కూడా తిరిగినా ఇక్కడ నిజమైన ఉన్నది అంటే ఆడ కొద్దిగా ఉన్నది. మీరు ఒకవేళ ఇక్కడ చెప్పేది ఉంటే 100% ఇక్కడనే. మా అంజి కూడా అంటాడు, ఆడ చెప్పి నెలకు రోజులకు వచ్చింది. బాబుకి ఇట్లా సంగతి అంటే వీళ్ళు చెప్తే ఆయన అటు ఇటు కొద్దికి వాళ్ళకి అచ్చగా చెప్పిండు. బాబుని పెట్టి వాళ్ళ అచ్చలకి వీళ్ళు తయారు చేయాలంటే నెలకు కానీ వేసి బాబు తప్పకుండా సంజయ్ అన్నతో మాట్లాడి సంజయ్ అన్నతో ఆశీర్వాదం వల్ల అలాగే ఇక్కడ తాగునీటి సమస్య ఉంది. బోర్ వేస్తే వీళ్ళకు కొన్ని కుటుంబాలు ఈ వార్డు మొత్తం ఒక 300 మంది కుటుంబాలు ఇక్కడ ఈ వార్డులో ఉంటాయి. సో వాళ్ళకు బాగా వాటర్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాటర్కి ఇబ్బంది, నీళ్ళు పోయేందుకు సైడ్ కాలం లేకుంటే నీళ్ళు మెయిన్ బాధ అంతా కదా. ఇప్పుడు బోర్ సమస్య కాదు కానీ వాటర్ ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఏమని రాదు అని అంటే గొడవలు ఈ సమస్యలు ఉంటాయి. బోర్ ఉందనుకో నెలకి వెళ్ళిపోతాయి. కిందికి పోతాయి, కిందికి పోయి అక్కడ పావుకరెడ్డి పటేల్ పావుకుల బావతల ఒకటి ఉన్నది. ఆడది పడగొడితే కథ పెట్టడం వచ్చింది. కుంటలు ఉండే మా దగ్గర కుంటలు అన్ని పట్టలు వీళ్ళు పోనిస్తారా? పోనీయారు. ఇప్పుడు మీరు ఒక దిక్కు మనం మోరీకి ప్రయత్నం ఒక దిక్కు అయితే మీరు అంతా ఒప్పుకుంటారు కదా, ఇబ్బంది లేదు కదా. ఎట్లా అంటే అక్కడి నుంచి రావాలి మోరీ ఇట్లకి వెళ్ళి ఇట్లా ఈ మన ఈ గల్లీకి చక్క ఇటు నుంచి అటు వెళ్ళతాటు అట్లా మోరు ఉంటే వాటర్ అయినా కానీ మన సమస్య ఉండదు. ఎట్లున్నది అంటే కడుక్కున్నా పొక్కలు నిండుతాను, వానగొట్టి అవి నిండుతాను. ఇంకోటి గుంతలు మొత్తం నిండుతున్నాయి, నిండి మళ్ళీ బయటకు వస్తాయి. రోడ్డు మనం చేస్తాం పోతానమా ఇంటకపోతాం. మనం వచ్చి కడుక్కుని మనకి బయటకు వస్తే ఊరికే కడుక్కుంటావా? కథం తోక్కున్నా కూడా. సరే అన్న, తప్పకుండా. ఒకటి మనకు ఈ వార్డుకి వచ్చేసి మేజర్గా మోరీ ప్రాబ్లం ఒకటి ఉన్నది. ఇది బోర్ ప్రాబ్లం. బోర్ ప్రాబ్లం ఇమీడియట్గా నేను సంజయ్ అన్న దృష్టికి తీసుకెళ్తాం. వీలైనంత తొందరగా వచ్చేసి బోర్ చేస్తాము. రెండవది ఏంటంటే మనం స్థానిక రేపు మీ అంటే వాళ్ళు మా భారతీయ జనతా పార్టీని ఆదరించి మాకు ఏమైనా అవకాశం ఇచ్చేది ఉంటే స్థానిక ఎలక్షన్లో 100% నేను చేసి చూపెడతాను. మీకు బోర్ వేసి చూపెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. బోర్ కన్నా సైడ్ కాల్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఇది కావాలా అది కావాలా? ఇప్పుడు ఈ నీళ్ళు లేదు, ఆ నీళ్ళు లేకపోతే ఆ నీళ్ళు లేదు. బాగా ఇబ్బంది ఫేస్ చేసేది ఏంటంటే నీళ్ళు. మనం ఒక్క నీళ్ళు లేకపోతే ఒక్క రోజు కూడా గడవదు. వాళ్ళు చేసేదే నీళ్ళ కొరగా. ఇప్పుడు ఆడవాళ్ళకు నీళ్ళతోనే పని. గన్నేళ్ళ నుంచి ఉన్నది, మొన్న నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇంకా పూర్తి కాకనే 3 ఏళ్ళు అవుతుంది. అట్లుంటాయి సమస్యలు. ఇవి మన బోర్ వచ్చింది అనుకో ఆటోమేటిక్ మోరీలు కూడా సపోర్ట్ చేసినట్టు అట్లా. స్థానిక ఎలక్షన్ గెలిస్తే అన్న తప్పకుండా గ్రామ పంచాయతీ నుంచి నేను చేసి కానీ బోర్ మాత్రం 100% సంజయ్ అన్నతో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి నేను తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ బాబు.